ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై చర్చకు ఇంకా ఫుల్ స్టాప్ పట్టడం లేదు. వరుసగా రెండో నెలలోనూ పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టిన ప్రభుత్వం ఇంకా వాలంటీర్ల మెడపై కత్తి వేలాడుతున్నట్టే అనే సంకేతాలు పంపిందా? ఇకపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారానే పింఛన్లు పంపిణీ చేస్తే వాలంటీర్ల సేవలను ఎలా వాడుకుంటారు? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. సమాధానాలు చెప్పేదెవరు? వాలంటీర్ వ్యవస్థపై ఎప్పటికీ క్లారిటీ వస్తుంది? వాలంటీర్ల సందేహాలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచి విధులకు దూరంగా ఉన్న వాలంటీర్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు బదులుగా మరింత సమర్థవంతమైన పకడ్బందీగా వాలంటీర్ వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోవాలని, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటుంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల విద్యార్హతలు, వారి నైపుణ్యాలను గుర్తించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో నియమితులైన గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సంక్షేమ సారథులుగా సేవలందించిన విషయం తెలిసిందే. 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వాలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు. పైగా గత ప్రభుత్వంలో వాలంటీర్ల పనితీరుపై అనేక విమర్శలు కూడా వినిపించాయి. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలతో పాటు కొన్ని క్రిమినల్ వ్యవహారాల్లో వాలంటీర్ల ప్రమేయం ఉంటుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల భవితవ్యంపై సందేహాలు మొదలయ్యాయి. అయితే నిరుద్యోగుల పొట్ట కొట్టాలనే ఉద్దేశం లేని చంద్రబాబు ప్రభుత్వం క్రిమినల్ కార్యకలాపాలు, రాజకీయ సంబంధాలు లేని వారిని కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. గత 2 నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వకపోయినా క్రమం తప్పకుండా సచివాలయాలకు వెళుతూ హాజరు వేయించుకుంటున్నారు. దీంతో వీరిలో కొందరిని కంటిన్యూ చేసే విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో ఎవరెవరు ఎంత చదువుకున్నది, ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉన్నది ఆరా తీస్తోంది ప్రభుత్వం. వాలంటీర్ పోస్టుకి విద్యార్హతగా 10వ తరగతి నిర్ణయించిన చాలామంది డిగ్రీ, పీజీ చేసిన వారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నట్లు గుర్తించింది ప్రభుత్వం. పెద్ద చదువులు చదివిన వారు కేవలం 5,000 రూపాయల వేతనానికి పరిమితం అవ్వడాన్ని ఇష్టపడని ప్రభుత్వం వారికి చదువులకు తగ్గ ఉద్యోగాలను చూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇచ్చి ప్రైవేటు, కార్పొరేట్ సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించే విషయమే ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందని చెబుతున్నారు. ముందుగా వాలంటీర్ విద్యార్హతలపై డేటా సేకరించిన తర్వాత మిగిలిన వారి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇలా ప్రస్తుతం ఉన్న 1,60,000 మందిలో కొందరిని ఇతర రంగాలకు పంపి మిగిలిన వారిని వాలంటీర్లుగా కొనసాగించే ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న 50 ఇళ్ల పరిధిని పెంచి పింఛన్ల పంపిణీ కాకుండా ఇతర విధులను అప్పగించే అవకాశాలపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికి సక్రమంగా పనిచేసిన వారి ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదని, గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన వారు, ఇతర ఫిర్యాదులు ఉన్నవారికి మాత్రమే పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది అనేది. ఎందుకంటే వాలంటీర్లు ఎప్పటి నుంచో వాళ్ళకి సంబంధించి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ వాలంటీర్లు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు. 2 నెలలు దాటిపోయినాయి, ఇప్పటివరకు మాకు శాలరీ పడలేదు అనేది వాలంటీర్ల ప్రధాన వాదన. అయితే వీళ్ళకి మళ్ళీ శాలరీ ఇస్తారా లేదా, ఒకవేళ శాలరీ ఇస్తే ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఇటువంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. సో వాలంటీర్లకు ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుంది, దీనికి సంబంధించి ఏమైనా పక్కా క్లారిటీగా ఏమైనా జీవో విడుదల చేసే అవకాశం ఉందా, ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి 1,60,000 మంది వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. సో వీరికి ఎన్డీఏ కూటమి ఎటువంటి భరోసా ఇస్తుంది అనేది చూడాలి.